భయపడుతున్నావా? ఎవరికైనా వాళ్ళు అలా అంటున్నారండి, ఇలా అంటున్నారని భయపడుతున్నావా? కొన్నిసార్లు బెదిరింపు మాటలు రావచ్చేమో, మనుషులు నిన్ను హేళనగా మాట్లాడచ్చేమో, లేకపోతే ఇబ్బందులకు గురి చేయొచ్చేమో, టెన్షన్కి గురి చేయొచ్చేమో, హెరాస్మెంట్లకు నేను తీసుకెళ్ళొచ్చేమో. కానీ నమ్మో ప్రియ దేవుని బిడ్డ, ఆయన శరణం చూసిన ఏ ఒక్కరు కూడా ఏం పడరట, సిగ్గునొందరు. నీ కన్నిటిని దేవుడు చూస్తున్నాడు. ఆయనను సిగ్గుపడనివ్వడు, ఆయన అవమానపడనివ్వడు. ఈరోజు ఒకవేళ నువ్వు తలదించుకున్నట్టుగా లోకం ముందు కనబడొచ్చేమో, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవడాన్ని బట్టి. కానీ ఒక రోజు నమ్ము దేవుని బిడ్డ, దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. అవమానానికి గురి చేసే దేవుడు కాదు ఆయన. ఎవరైతే ఈరోజు నిన్ను నిందలకు గురి చేస్తున్నారో, అవమానిస్తున్నారో, హేళన చేస్తున్నారో, అపహాస్యం చేస్తున్నారో, నిన్ను చూసి హేళన గీతాలు ఎత్తి పాడుతున్నారో, దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు నీకు కేడముగా ఉన్నాడు. శత్రు బాణాలు నీ మీదకి వస్తున్నాయి, శత్రువులు నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, దురాత్మ శక్తుల ప్రభావం నీ మీద పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు, అపవిత్రాత్మ శక్తులు, అపవాది శక్తులు నిన్ను కృంగదీయాలని, నీ భక్తి జీవితాన్ని వెనకకు లాగాలని, నీ విశ్వాసాన్ని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తుంటే అవన్నీ నీకు తగులకుండా నీ దేవుడు నీకు ఎలా ఉన్నాడు? ఒక కేడముగా ఉన్నాడు.